నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు జస్టిస్ చంద్రకుమార్ గారు. ఇటీవలనే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి వ్యక్తి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ పైన స్పందించుతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో కాంట్రవర్సీగా ఈరోజు మొత్తం కూడా యావత్ దేశం అంతా కూడా నిరసనలు వెలువెత్తుతున్న ఒక అంశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చేయడం కానీ కంప్లీట్గా తీసేసి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య పైన అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఇంకా పలు అంశాలపైన మాట్లాడదాం జస్టిస్ చంద్రకుమార్ గారితో. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ మీద ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బడ్జెట్ ఉభయ తెలుగు రాష్ట్రాలకి నిరాశజనకంగా ఉంది, వివక్ష చూపిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని సమూలంగా తొలగించేసి కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ 75 సంవత్సరాల భారతదేశం తర్వాత కూడా ఇంకా బడుగు బలహీన వర్గాల పరిస్థితులు మారట్లే, రాజ్యాంగాన్ని మార్చుకుందాం, వాళ్ళ బతుకులను కూడా మారుద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా రాజ్యాంగం మారడం ద్వారా అది సాధ్యపడుతుంది? ఇప్పుడున్న రాజ్యాంగం మార్చాల్సిన ఆవశ్యకత ఉందంటారు? మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది అన్నట్లు. ఆయనకు ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఈ యొక్క రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. అనేక కారణాల వల్ల ఎవరు కూడా పూర్తి సమయం ఇచ్చి ఒకరిద్దరు ఏదో కొన్ని గంటలు ఇచ్చారు తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఇతనికి సహకారం ఇవ్వలేదు. వాళ్ళు అనేక కారణాల వల్ల రాలేదు, వేరే విషయం. దాదాపు మొత్తం రాజ్యాంగాన్ని ఒక బాబాసాహెబ్ అంబేద్కరే రచించాడు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు చూజ్ చేసుకున్నారు? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే మొదలు చాలామంది పేర్లు వాళ్ళ పరిశీలనలోకి వచ్చినాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా వీళ్ళు కన్సల్ట్ చేసినారు, మీరేమన్నా మాకు కాన్స్టిట్యూషన్ రాయడంలో తోడ్పడతారా అని చెప్పేసి. వాళ్ళు చెప్పారు, మీ దేశంలోని ఎంత గొప్ప మేధావి ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకున్న డిగ్రీలు ఎవరికి కూడా లేవు ఈ ప్రపంచం లోపల, మీరు ఆయనతో రాయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్లు. అలా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కరు ఒకటి గొప్ప మేధావి, ప్రపంచ మేధావుల్లో ఒక మేధావిగా ఆయన ఉన్నాడు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరు ఎంత కష్టపడి చదువుకున్నాడు అని అంటే ఆయన హృదయాన్ని మనసును పెట్టి అన్ని కాన్స్టిట్యూషన్స్, ప్రపంచంలో ఉండేటటువంటి రాజ్యాంగ చట్టాలన్నీ కూడా ఆయన చదివాడు దాదాపు. అంటే కొందరు ఒక విమర్శ చేస్తున్నారు, ఇందులో నుంచి ఇది తీసుకున్నాడు, అందులో నుంచి అది తీసుకున్నాడు, ఈ చాప్టర్ ఆ చాప్టర్ తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు దాని లోపల. అది కరెక్ట్ కాదు. అందులో కాన్సెప్ట్ ఉండిండొచ్చు అక్కడ. ఆ కాన్సెప్ట్లు ఈవెన్ బుద్ధిజంలో కూడా ఉన్నాయి అన్నట్లు. బుద్ధిజంలో సమానత్వపు కాన్సెప్ట్ బుద్ధిజంలో ఉంది. భారతదేశంలో మరి ఇంకా కొద్దిగా లోపలికి పోయి చర్చిస్తే భారతదేశం యొక్క దురదృష్టం ఏంటంటే ఇక్కడ మన పరిస్థితి, సమాజాన్ని కులాల పేరు మీద విభజించారు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని చెప్పేసి విభజించడమే కాదు, ఒకప్పుడు ఏదుందో మొత్తం ఈ శూద్రుల వశంలో ఉన్నటువంటి భూములను, అగ్రికల్చర్ను వీళ్ళ వ్యవసాయమే కంప్లీట్గా ఉండే భారతదేశం లోపల. వాస్తవంగా చెప్పాలంటే ఆరియన్స్ మధ్య ఆసియా నుంచి ఈ యొక్క ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు. వీళ్ళకు జరిగినటువంటి యుద్ధాలలో ఇక్కడ ద్రావిడులు ఓడిపోయారు. ఎందుకు? బేస్ లేదు, అగ్రికల్చర్. వాళ్ళ బేస్ ఏంటిది? వాళ్ళ బేస్ అంతా యుద్ధాలు చేయడము, గుర్రాల మీద స్వారీ చేయడము, వేటాడము, కత్తులు, ఆయుధాలు వాళ్ళకు ఉన్నాయి అన్నట్టు. వాళ్ళకున్నంత ఆయుధ శక్తి వీళ్ళకి లేదు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళ భూములన్నీ ఆక్రమించారు, వీళ్ళ పశువులన్నీ ఆక్రమించారు, వీళ్ళని బానిసలు చేశారు. వాళ్ళకు భయం పట్టుకున్నది. ఏం పట్టుకున్నది? వీళ్ళు 90% ఉన్నారు జనాభా, మనం 10% కూడా లేము, 10% కూడా లేనటువంటి వాళ్ళము ఈ 90% ప్రజల మీద రాజ్యం చేస్తున్నాం మనం. వాళ్ళ భూములు లాక్కున్నాం, వాళ్ళ ఆస్తులు లాక్కున్నాం మనం. అలాంటప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేయొచ్చు కదా అంటే అప్పుడు రెండు ఆలోచించారన్నట్లు. రెండేం ఆలోచించారంటే ఈ 90% ప్రజల్ని ముక్కలు చేయాలనేది ఒకటి పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే 90% ప్రజలకు మనం విద్యకు దూరం చేయాలని చెప్పేసి అప్పుడు ఒక మనుధర్మశాస్త్రం అనే ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చాలా దుర్మార్గమైనటువంటి ఒక చట్టం అన్నట్టు. చాలా దాని ధర్మశాస్త్రం అనడానికి ఎంత మాత్రం నేనైతే అంగీకరించిన ధర్మమే కాదు అది.
అంత అధర్మం ఉన్నట్లు ఎట్లా ధర్మశాస్త్రం అవుతుంది అది? కానీ వాళ్ళు మన ధర్మశాస్త్రం అని పేరు పెట్టుకున్నారు అన్నట్లు. ఎంత అన్యాయం అంటే బ్రాహ్మణుడు కనుక రేపు చేస్తానట ఆయన్ని మందలించి పంపించాలట, లేదా తల వెంట్రుకలు కురిగించి పంపించాలట. అదే శూద్రుడు కనుక రేపు చేస్తే అతని అంగాన్ని తీసేయాలట, దాని తర్వాత మెడను కత్తిరించాలట. సో అంతా ఒక దుర్మార్గమైనటువంటి వివక్షతో కూడుకున్నటువంటి ఒక దీన్ని ఒకే తప్పుకు రెండు తీర్పులు, ఒకే తప్పుకు రెండు తీర్పులు సమాజంలో. ఈ యొక్క దళితులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఆస్తిని కూడబెట్టుకోవడానికి వీల్లేదు, ఆస్తి ఉండడానికే వీల్లేదు వాళ్ళకు పరిస్థితి. వీళ్ళందరూ బానిసలుగా పనిచేయాలా అనేటటువంటిది తీసుకొచ్చి వీళ్ళని జ్ఞానానికి దూరం చేయాలా. విజ్ఞానవంతులైతే ఎప్పటికైనా డేంజర్, కాబట్టి జ్ఞానానికి దూరం చేయాలన్నటువంటి ప్లాన్ ప్రకారంగా ఏం చేశారని అంటే విద్య అనేటటువంటి దానికి అర్హత పెట్టారు. అర్హత కుల బేస్ పెట్టారు. బ్రాహ్మణులు విద్య నేర్వచ్చు, వేదాలు చదవచ్చు, అన్ని శాస్త్రాలు చదవచ్చు వాళ్ళు. అదేవిధంగా పూజలు పునస్కారాలు చేయొచ్చు, యజ్ఞాలు యాగాలు చేయొచ్చు బ్రాహ్మణ్స్. ఒకటి. రెండవది వాళ్ళు ఏం చేశారు, అక్కడ క్షత్రియులకు కొంత పరిమితమైనటువంటి విద్య నేర్చుకోవచ్చట వాళ్ళు. అంటే వాళ్ళ రాజ్యానికి సంబంధించినంత వరకు రాజ్యశాస్త్రము, యుద్ధశాస్త్రము, ఆయుధ శాస్త్రము అవి వరకు వాళ్ళు చదువుకోవాలి, లెక్కలు అంతవరకు వాళ్ళు చదువుకోవచ్చు అన్నట్లు. అదే వైశ్యులు వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాల వరకే చదువుకోవాలి వాళ్ళు, వేదాలు చదవద్దు. మళ్ళీ ఉపనిషత్తులు వేదాలు అవన్నీ కూడా కాదన్నట్టు. వీళ్ళ బిజినెస్కు సంబంధించింది లెక్కలు చేసుకోవడానికి కూడికలు, తీసివేతలు, భాగాహారాలు అవి మట్టుకు నేర్చుకోవాలి వాళ్ళు మిగతా. మరి శూద్రులకు వచ్చేసరికి ఏం చెప్పారు, చదువుకునే అర్హత నీకు లేదు, విద్యా అర్హత లేదు. ఒకానొక దశలో ఏం చెప్పారంటే స్త్రీలకు కూడా విద్య మీద అర్హత లేదని చెప్పారు. అది మీరు అన్నటువంటి బ్రాహ్మణ వైశ్య ఎవరికైనా, శూద్రుల స్త్రీ ఏ స్త్రీకైనా సరే, దాన్ని పాటించలేదు, అది వేరే విషయం దానిలో. కానీ ఏ స్త్రీకైనా విద్యకర. నువ్వు సరస్వతిని విద్య కోసం పూజిస్తావు, ధైర్యం కోసం పార్వతిని పూజిస్తావు ఇక్కడ, దాని తర్వాత ధనం కోసం లక్ష్మిని పూజిస్తావు. దేవతలందరూ స్త్రీలు నీకు, కానీ స్త్రీకి విద్య లేదని చెప్పినటువంటిది ఇక్కడ మన ధర్మశాస్త్రం. ఈ విధంగా ఏమైపోయిందనంటే విపరీతమైన వివక్షత అంటే ఇప్పుడు పరిస్థితులు వేరే. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం అయితే దళితుడు కనుక వెళ్ళి ఒక ఊళ్ళో నాకు మంచినీళ్ళు కావాలంటే ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. ఊరు సెంటర్లో బావి ఉంటే బావి నుంచి నీళ్లు తీసుకోవడానికి వీల్లేదు. ఆయన చెరువు ఉంటే చెరువు నుంచి నీళ్లు తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచో ఒక 5-6 కిలోమీటర్ల దూరం పోయి ఊరవతల నుంచి కాలువలలో, మురికి కాలువలలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలా వాళ్ళు. కానీ మామూలుగా ప్రజలు వాడుకునేటువంటి బావిని వాడుకోవడానికి వీల్లేదు. సరే, ఊరికి బయట ఉండాలా. ఎక్కడ భోజనాలు చేసినా కూడా ఏ దళితుడు వచ్చి దళితులు కానీ ఈవెన్ వేరే కులాల వాళ్ళు కూడా కానీ వాళ్ళతో పాటు పంక్తి భోజనం చేయడానికి వీల్లేదు. సో ఇంకో దుర్మార్గమైనటువంటి చట్టం, దుర్మార్గమైనటువంటి ఒక దీన్ని తీసుకొచ్చారట్లు. చాలా హీనంగా చూడడము, వాళ్ళని పేర్లు కూడా హీనమైనటువంటి పేర్లు పెట్టాలనేటువంటిది. పేర్లు కూడా ఎటువంటి పేర్లు పెట్టాలంటే మామూలుగా మంచి మంచి పేర్లు ఇప్పుడు మనం పెట్టుకుంటున్నట్లు పెట్టుకోవడానికి వీల్లేదన్నట్లు ఆ రోజుల్లో లోపల. అట్లాంటి ఈ పరిస్థితులు భారతదేశం లోపల ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, మనకు స్వతంత్రం అనేది వచ్చే నాటికే ఈ దేశంలో ఒకవైపు వ్యాపార వర్గాలు టాటాలు, బిర్లాలు పరిశ్రమలు పెట్టుకోవడము, కొంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జరిగింది అన్నట్టు. కానీ జమీందారీ వ్యవస్థ అట్లనే ఉన్నది. ఈ యొక్క పెద్ద జమీందారులు, జాగీర్దారులు, జమీందారులు, 100 కొద్ది 1000 కొద్ది ఎకరాల భూములు ఉన్న వాళ్ళందరి యొక్క వ్యవస్థ అట్లనే ఉంది. కుల వ్యవస్థ అట్లనే ఉంది. కుల వ్యవస్థను ముస్లిమ్స్ ఎవరైతే మన మహమ్మదీయులు మన దేశాన్ని పరిపాలన చేసినారో వాళ్ళు పరిపాలన వరకే పరిమితమైనారు తప్పించి ఈ వ్యవస్థను మార్చడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేయలే. ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఏం చేశారు, బ్రాహ్మణులకే మంత్రి పదవులు ఇచ్చి బ్రాహ్మణులు వీళ్ళే పోయి స్వయంగా అక్కడ మంత్రులుగా పనిచేసి క్షత్రియులు సైన్యాధికారులుగా ఇప్పుడు అక్బర్ యొక్క సేనానులు ఎవరు అందరూ ముస్లిం, మన రాజపుత్రులే. అక్బర్ సైన్యం మొత్తం నడిపించింది, యుద్ధాలు చేసిందంతా రాజపుత్రులే అక్బర్ తరఫున జరిగినటువంటిది. సో ఇట్లా జరిగింది. అప్పుడు ఈ కులమత భేదాలు ఆ టైంలో అయితే కులమత భేదాలు మటుకు వాళ్ళు పాటించలేదు, అది మటుకు మనం ఒప్పుకోవాల్సిందే. శివాజీ మహారాజు యొక్క సైన్యంలో కూడా ఆయన సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలామంది ముస్లిమ్స్ ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వీళ్ళు చెప్పినట్లు శివాజీ ఏమీ ఒక హిందూ మతోన్మాది కాదు. ఆయనకు అటువంటి భేదమే లేదు. శివాజీకి చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి.
గొప్ప త్యాగపురుషుడు ఆయన. పర్వతం సహనం చూపించాడు. పరమత స్థానం చూపించాడు, ఎంతోమందికి సాయం చేశాడు ఆయన. ఆయన సెక్యూరిటీ గార్డ్స్ ముస్లిం ఉండేవాళ్ళు, ఆయన సైన్యంలో ఎందరో మంది ముస్లిమ్స్ అధికారులకు పనిచేసినారు. ఇవన్నీ పరిస్థితులు భారతదేశం లోపల మన రాజ్యాంగం వచ్చేటప్పటికి గుర్తుంచుకోవాల్సిన విషయం. వివక్షత ఒకటి ఉంది, పేదరికం ఒకటి ఉంది, హిందూ ముస్లిం తగాదాలు ఉన్నాయి భారతదేశం లోపల. వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. అట్టడుగున పేదరికంతో ఆకలితో చచ్చిపోయేటటువంటి జనం కూడా ఉన్నారు భారతదేశం లోపల. అంబేద్కర్కి ఏమైపోయిందంటే ఇవన్నీ దృష్టి లోపల పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏంటిది, కేంద్రం చేతుల్లోనే ఫుల్ పవర్స్ ఇవ్వాలా, మరి రాష్ట్రం చేతుల్లోనే ఫుల్ పవర్స్ ఇవ్వాలా, మరి దేశ సమైక్యతను ఎట్లా కాపాడాలా, రాష్ట్రాలని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాలు సమైక్యంగా ఎట్లా ఉండాలా, చాలా సమస్యలు వచ్చినాయి అన్నట్లు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన రాజ్యం. ఎట్లా అద్భుతమైనటువంటి రాజ్యాంగము, ఫస్ట్ టైం భారతదేశం లోపల ప్రతి ఒక్క వ్యక్తిని ఒక పౌరునిగా గుర్తించారు. ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ జాతి అయినా కానీ, ఏ విశ్వాసం ఉన్నా కానీ, ఎవరైనా కానీ అందరినీ పౌరునిగా గుర్తించారు భారతదేశం లోపల. ఈవెన్ అంతకుముందు జరిగినటువంటి సమావేశాల లోపల ఎవరికి ఓటింగ్ హక్కు ఉండాలంటే ఆస్తి ఉన్న వాళ్ళకి ఓటింగ్ హక్కు ఉండాలని ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన, మనం పేరు చేసి చెప్పడం ఎందుకు కానీ, ఇంకొకటి గ్రాడ్యుయేట్ అయితే అతనికి ఓటింగ్ హక్కు ఉండాలి, ఇంకో పెద్ద మనిషి చెప్తాడు అందులో, లేదా ఇంకొక అర్హత ఉంటే చెప్తారు అన్నట్లు. ఇవన్నీ కాదని దానిలో ఆ ప్రపంచంలో అప్పుడు ఉన్నటువంటి ఒక సమానత్వపు హవా ప్రపంచంలోనే మొత్తంలోని హక్కుల కోసం పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. ఒక మన దేశంలోనే కాదు, అటు రష్యాలో, ఇటు చైనాలో, దాని తర్వాత ఫ్రాన్స్లో విప్లవము, దాని తర్వాత దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, చికాగో ఒక పోరాటం, పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. అప్పటికే కొన్ని దేశాలలో కార్మిక వర్గ రాజ్యాలు ఏర్పడ్డాయి. రష్యా లాంటి దేశం లోపల రైతులు కార్మికులు కలిసి లెనిన్ నాయకత్వాన్ని ఒక సోవియట్ యూనియన్ ప్రభుత్వాన్ని పరిశ్రమలన్నీ జాతీయం చేసినారు, భూములన్నీ జాతీయం చేసినారు, విద్య ఉచితంగా చెప్పినారు, వైద్యం ఉచితం చెప్పినారు. చైనాలో విప్లవం అనేది 1949లో విజయవంతమైంది అక్కడ. అయితే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలలో ఉండేటటువంటి ఒక నియంతృత్వ ధోరణి కానీ, లేదా స్వేచ్ఛ లేకపోవడం కానీ, తర్వాత ఏతుందో కొన్ని విధానాల పట్ల కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండే. అందుకని అంబేద్కర్ ఏం చేశాడు, అన్నిట్లను సమన్వయం చేసుకుంటూ ఒక రాజ్యాంగం రాశాడు. గొప్ప అద్భుతమైనటువంటి రాజ్యాంగం. అందరికీ ఓటింగ్ హక్కు ఒకటి వచ్చింది. కులము, మతము, జాతి భేదం చూపించద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో రాష్ట్రాలకున్న అధికారాలు ఏంటిది, కేంద్రంకున్న అధికారాలు ఏంటిది, అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఏ సబ్జెక్టు రాష్ట్రం తీసుకోవాలా. ఇప్పుడు పోలీస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ పోలీస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. ఎడ్యుకేషన్ మొన్నటి వరకు రాష్ట్రాల కింద ఉండే, ఇప్పుడు ఉమ్మడి లిస్టులో పెట్టారు, అది వేరే విషయం అందులో. అట్లనే అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఓన్లీ స్టేట్ సబ్జెక్టు మొన్నటి వరకు. ఇట్లా ఏంటంటే ఏ సబ్జెక్టులు రాష్ట్రాల చేతిలో ఉండాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా, అంటే పవర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కేంద్రానికి ఉన్న పవర్స్ ఏంటిది, రాష్ట్రానికి ఉన్నటువంటి పవర్స్ ఏంటిది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంతేకాదు చాలా గొప్ప విషయం ఏంటంటే బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉండాలా, పన్నులు, ఈ పన్నుల్లో కేంద్రంకి ఎంత భాగం పోవాలా, రాష్ట్రానికి ఎంత భాగం పోవాలా, ఏ పన్నులలో రాష్ట్రానికి ఫుల్ అథారిటీ ఉంటుంది, ఏ పన్నుల్లో కేంద్రానికి ఫుల్ అథారిటీ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పవర్స్ ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఉంటారు, ప్రజలు ఓట్లు వేస్తారు, ఒక పార్టీని ఎన్నుకుంటారు. ఆ పార్టీ అంటే కేంద్రానికి ఇష్టం లేకపోయిండవచ్చు, కానీ ఆ పార్టీ అతనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడము, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడము, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము, పైన ఉన్నటువంటి నాయకులకు, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ పంజాబ్ గవర్నమెంట్ ఉంది, కేంద్రానికి ఇష్టం లేదు, కానీ పంజాబ్ గవర్నమెంట్ ఉన్నది. బెంగాల్ మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ అంటే ఇవాళ బిఆర్ అంబేద్కర్, బికాస్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు? రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది.
ఎంత గొప్ప విషయం అండి. మీరు సార్ ఇప్పుడు కేంద్ర జాబితాలు ఏంటి, రాష్ట్ర జాబితాలు ఏంటి, ఉమ్మడి జాబితా ఏంటి, అది పన్నులైనా అధికారాలైనా మరేదేదైనా విభజింపడం జరిగింది, చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా బహు అద్భుతంగా అవును. నాటి పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని రేపటి ప్రపంచీకరణగా ఏ విధంగా ముందుకెళ్ళాలి భారతం అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని అద్భుతంగా రాశారని చెప్పేసి అంటారు. అవును. ఈ రాజ్యాంగం ఈ రోజుకి ఇది పనికి రాదు అంటా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరు కారణం? ఎవరు కారణం? అంటే ఈయన లాంటి వాళ్ళు కారణం. ఎవరు కారణం? అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి రోజు ఆయన ప్రసంగంలో ఉపన్యాసాన్ని ఎవరైనా తీసి చదవండి, ప్రతి ఒక్క వ్యక్తి చదవాలి. అంబేద్కర్ ఏమని చెప్పాడంటే, ఈ రాజ్యాంగం నేను చాలా కష్టపడి తయారు చేసిన, కానీ ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు, అమలు చేసేటటువంటి వాళ్ళు కనుక మంచి వాళ్ళైతే రాజ్యాంగం అమలవుతుంది. అమలు చేసే వాళ్ళు కనుక చెడ్డవాళ్ళు అయినట్లయితే ఎటువంటి చట్టమైనా కూడా అది అమలు కాదు. ఎవరి చేతి లోపల ఉంది? ఇవాళ అధికార దుర్వినియోగం చేసి కేంద్రం నంబూద్రిపాద గవర్నమెంట్ రద్దు చేసింది. మన రాష్ట్రానికి వస్తే ఎన్టీ రామారావు గవర్నమెంట్ రద్దు చేసింది. ఇంతకుముందు అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇది అధికార దుర్వినియోగం. అధికార దుర్వినియోగం వారు చేసినందుకు రాజ్యాంగాన్ని మనము విమర్శించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ పెడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని నక్సలైట్ అని చెప్పేసి లేకపోతే అతడు ఉగ్రవాద కార్యక్రమాలు ఉండని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వీళ్ళు కాల్ చేస్తున్నారు అనుకోండి. రాజ్యాంగం చెప్పిందా? అది రాజ్యాంగం అట్లా చెప్పిందా? చేసేవాడిది తప్పు, కానీ రాజ్యాంగంది ఏం తప్పు? ఇవాళ బడ్జెట్ అలొకేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ అలొకేషన్ కేంద్రం సరిగ్గా చేయడం లేదు, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదు. ఓకే, అగ్రీడ్. తను కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదు, పక్షపాతం చూపిస్తున్నారు వాళ్ళు. అది ప్రతి సహజం. ఇప్పుడు నాయకులందరూ కూడా మనకు అంబేద్కర్ మాదిరిగా లేకపోతే ఇంకెవరు సుభాష్ చంద్రబోస్ మాదిరిగా పూర్తి నిజాయితీగా ప్రజల కోసమే తమ జీవితాలను అర్పించే వాళ్ళుగా, దేశభక్తి కలిగే వాళ్ళుగా నాకు ఒక్కడు కనబడాడు. ఎంతమంది చెప్పినా కూడా దేశభక్తి కలిగినటువంటి ఒక వాళ్ళుగా మాకు ఎవరికి అట్లా ఉంటే న్యాయంగా అలొకేషన్ చేస్తారు. అలా లేనప్పుడు తమ స్వార్థ రాజకీయాలు, ఏం చేస్తే మాకు ఓట్లు వస్తాయి, ఏం చేస్తే మళ్ళీ పవర్లకు వస్తాయి, ఏ నినాదం మేము తీసుకోవాలా, హిందువులను రెచ్చగొడితే మాకు ఓట్లు వస్తాయా, ముస్లింలను రెచ్చగొడితే మాకు ఓట్లు వస్తాయా, లేకపోతే ఫలానా కులములన్నితోటి పొత్తి పెట్టుకుంటే మాకు ఓట్లు వస్తాయా. ఇది అధికారం వన్స్ వచ్చినాడు. వన్స్ వస్తే నీకెవరు మిత్రులు అవుతున్నారు? ఎవరికి నువ్వు ఎయిర్పోర్ట్లు ఇస్తున్నావు? ఎవరికి రైల్వేస్ ఇస్తున్నావు? నువ్వు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇవాళ రైల్వేస్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే టెలికమ్యూనికేషన్స్, మొత్తం టెలికమ్యూనికేషన్స్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవన్నీ ఇంత ప్రైవేటీకరణ అయిన తర్వాత ఇవాళ ప్రభుత్వ సీక్రెట్లన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ లాంటి ఒక వ్యవస్థను మనం ప్రైవేటీకరణ చేసిన తర్వాత మోడీ ఎవరితో ఏం మాట్లాడినాడు వాడు ప్రైవేట్ కంపెనీ వాడు రికార్డ్ చేసుకోగలుగుతాడు. ఈయన ఏం చేయలేడు. రేపటి రోజు ఏ దేశం వాళ్ళతో మనం ఏం మాట్లాడినాము, ఎవరు దిస్ ఈజ్ ప్రైవేటీకరణ వల్ల ఏమైపోతున్నది? 2-3 నష్టాలు ఉన్నాయి ప్రైవేటీకరణ వల్ల. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అనుకోండి, విశాఖ ఉక్కు ఇప్పుడు పబ్లిక్ సెక్టారు, రైల్వేసు పబ్లిక్ సెక్టారు, బ్యాంకులు పబ్లిక్ సెక్టారు. పబ్లిక్ సెక్టార్లో ఒక 100 పోస్టులు పడితే కంపల్సరీ అక్కడ నీకు రిజర్వేషన్ రూల్ ఫాలో చేయాలి. ఒక్క 20 మంది కన్నా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఒక 6 కన్నా 7 ట్రైబల్స్కి జాబ్స్ వస్తాయి, ఇంకో 20 బీసీలకు జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఏమైపోతుంది? 50 పోస్టులు 40 పోస్టులన్నా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది ఇప్పుడున్న పద్ధతిలో. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ 40 మందికి ఉద్యోగాలు రావు. రాజ్యాంగం మీద రక్షణ కల్పించిందో సామర్థ్యం ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటూ అనే ఒక వాదన ఉంది. నష్టాలు ఉండడం కారణం చేతనే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సమానత్వం గురించి కనుక మాట్లాడితే ఒక వ్యక్తి కాలు ఇరగొట్టినావు, నువ్వు చేయి ఇరగొట్టినావు. ఈ కాలు విరగొట్టినటువంటి మనిషిని బాగా దృఢంగా కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తితో పాటు పరిగెత్తమంటే ఎలా పరిగెత్తుతాడండి?
నీకు ఒక విషయం చెప్తాను. అత్యంత ఒక పేద కుటుంబాన్ని తీసుకోండి, కూలీనాలు చేసి గ్రామాల్లో బతికేటువంటి కుటుంబాన్ని తీసుకోండి, లేదా ఆదివాసీ కుటుంబాన్ని తీసుకోండి. వాళ్ళ ఇంట్లో నీకు ట్యాబ్లు ఉంటాయా? వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయా? వాళ్ళ ఇంట్లో అవుతుందో ఈ యొక్క సెల్ ఫోన్స్, అది ఏం సెల్ ఫోన్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయా? ఐఫోన్ ఉంటుందా? ఐఫోన్ లాంటివి ఉంటావా? వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఉంటాయి? ఇవాళ వాళ్ళ పిల్లడికి ఏదైనా అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడానికి సరైనటువంటి మందుల ఫెసిలిటీస్ కూడా వాళ్ళకు ఉండదు. ఎక్కడికో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పిల్లవాడిని ఎత్తుకొని పోవాలా. రవాణా సదుపాయం కూడా లేవు, సొంత వాహనాలు ఉండవు. సొంత వాహనాలు ఉండేవి, మధ్యలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జీలు ఉండేవి, రోడ్ సౌకర్యం ఉండదు. ఎన్నో ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఇవాళ నువ్వు ఇంటర్నెట్ ద్వారా అయితే ఉందో మేము పాఠాలు చెప్తున్నాము అని అంటే అనేక మందికి చెట్ల మీద ఎక్కి పాపం సెల్ టవర్స్ కోసం ట్రై చేస్తున్నారు. మన సినిమా పత్రికల ఫొటోస్ వస్తాయి. అంటే ఏమన్నమాట, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. మరి అయితే ఇవాళ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉండేటువంటి ఈ యొక్క ధనవంతుల కుటుంబాలకు పుట్టినటువంటి పిల్లలకి ఎట్లా ఉంటుంది? వాడిని పుట్టంగానే ఏసీ రూమ్లో పుడతాడు, పుట్టంగానే ఏసీ హాస్పిటల్లో పుడతాడు, పుట్టంగానే వాడికి ఏమేమి టీకాలు అవన్నీ ఇస్తారు, ఎలాంటి మందులు ఇవ్వాలో, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో అన్నీ దొరుకుతాయి అక్కడ. నెహ్రూకు చదువు చెప్పడానికి ఇంగ్లాండ్ నుంచి ప్రొఫెసర్ చదువు చెప్పారు, తెలుసా అండి? రవీంద్రనాథ్ ట్యాగూర్కు చదువు చెప్పడానికి ఇంగ్లాండ్ నుంచి ప్రొఫెసర్ చదువు చెప్పారు. తను ఇవాళ పబ్లిక్ స్కూల్స్లలో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ ఎవరికి అడ్మిషన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ? ఎంత ఫీజు? పెద్ద పెద్ద ఇప్పుడు ప్రైవేటు కాలేజీల లోపల ప్రైవేట్ స్కూల్స్లో ఎంత ఫీజు ఉన్నది? సంవత్సరానికి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఎవరు కట్టుకోగలుగుతారు? సామాన్య ఎంప్లాయ్ కూడా కట్టుకోలేడు. కరప్ట్ ఆఫీసర్స్ కట్టుకోవాలా, లేకపోతే మినిస్టర్స్ కట్టుకోవాలా, బ్లాక్ మనీ ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా. మరి ఆ పిల్లడికి ఇవాళ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లడికి ఇద్దరిని ఏతుందో నువ్వు కాంపిటీషన్లో పెడదామనంటే ఎట్లా సక్సెస్ అవుతుంది? టాలెంట్ అక్కడనా చూపించేది? టాలెంట్ ఎవరికి లేదు. టాలెంట్ గురించి మాట్లాడితే రామాయణి రాసిన వాల్మీకి ఇవాళ నువ్వు ఆది కవి అంటున్నావు, రామాయణం గొప్ప గ్రంథం అంటున్నావు. వాల్మీకి ఏ కులమయ్యా? కులాన్ని బట్టి టాలెంట్ ఉండదు. అసలు వ్యాసుడు ఎవరు? వ్యాసుడు కులం ఏంటిది? బెస్తా ఆమెకు పుట్టినటువంటి వాడు వ్యాసుడు. రామాయణం రాసింది ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే శూద్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు, భారతం రాసింది శూద్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ రాసింది శూద్ర కులానికి చెందినటువంటి వాళ్ళు. ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళ భగవద్గీతను ఏదైతే నువ్వు చెప్తున్నావో ఆ గీతను రాసినటువంటిది ఇవాళ ఒక శూద్ర కులానికి చెందినటువంటి వ్యక్తి. టాలెంట్ ఎక్కడా? టాలెంట్ అబ్దుల్ కలాంకు టాలెంట్ లేదా? అంబేద్కర్కు టాలెంట్ లేదా? నెల్సన్ మండేలకు టాలెంట్ లేదా? ఎంతమంది వివిధ కులాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఇలా ప్రపంచ అద్భుతాలు సాధించినటువంటి వాళ్ళు, ప్రపంచ టెక్నాలజీని పెట్టినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మ్యాన్యుమెంట్స్ కట్టినటువంటి వాళ్ళు. అసలు టాలెంట్ అంటే ఒక రకంగా చెప్పాలి, అగ్రికల్చర్ అనుకోండి. అగ్రికల్చర్ కదా, నీకు నాగలి చేసేది ఎవరు? కర్రు చేసేటటువంటిది ఎవరు? ఆభరణాలు చేసేటటువంటిది ఎవరు? బిల్డింగులు కట్టేటటువంటిది ఎవరు? వస్త్రాలు నేసేటటువంటిది, బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు నేసేటటువంటిది ఎవరు? అగ్గిపెట్టెలో పెట్టేటటువంటి ఒక వస్త్రాన్ని తయారు చేసేవారు. వాళ్ళకి టాలెంట్ లేదంటవా? వాట్ డూ మీన్ బై టాలెంట్? అవకాశాలు వాళ్ళకి లేవు, ప్రొఫెసర్స్ వాళ్ళకి లేరు, పుస్తకాలు వాళ్ళకి లేవు, ట్యాబులు వాళ్ళకి లేవు, కంప్యూటర్స్ వాళ్ళకి లేవు, గైడ్స్, ఇవి కనీసం డిక్షనరీలు కొనుక్కోవడానికి డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు, గ్రామర్ బుక్ కొనుక్కోవడానికి డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వేల సంవత్సరాల నుంచి వాళ్ళకు నువ్వు విద్యకు దూరం చేసి ఇవాళ కూడా పేదవాళ్ళకి అవుతుందో 2 రకాల విద్యను ప్రవేశపెట్టి ధనవంతుడికి ఎడ్యుకేషన్, పేదవాడికి ఒక ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళకు ఈక్వాలిటీ కాంపిటీషన్ అంటే అందుకే సార్ ఇప్పుడు 2 వాదనలు ఉన్నాయి. విద్యా వైద్యం మీరు అంటా ఉన్నట్టు వ్యత్యాసం ఉంటా ఉంది. ధనికుల పిల్లలకు ఒక మంచి వైద్యం అందుతూ ఉంది, పేద పిల్లలకు అందట్లే. అందుకనే ఈ రాజ్యాంగాన్ని సవరించాలా, పూర్తిగా తొలగించి ఇంకో కొత్త రాజ్యాంగం నిర్మించుకోవాలని ఒక వాదన. అలాగే మీరు అన్నారు ఇందాక భగవద్గీత రాసింది, మహాభారతం రాసింది, తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తులందరూ కూడా శూద్రులకు పిలువబడిన వ్యక్తులు. ఈ శూద్రుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని
తీసుకోలేకపోతా ఉన్నారు, స్వీకరించలేకపోతా ఉన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు. అందుకే ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి సమూలంగా మీరు అన్నది ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం, మీరు వెనుకబడినటువంటి వర్గాలను ఇంకాస్త అలాగనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాదన. ఇవాళ రాజ్యాంగంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 38 ఉంది, ఆర్టికల్ 39 ఉంది. వాస్తవంగా వీటిలను ఆయన మ్యాండేటరీగా పెట్టాలనుకున్నాడు అంబేద్కర్, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఓన్లీ డైరెక్టరీగా వచ్చినాయి, అంటే ప్రభుత్వానికి సూచనలుగా వచ్చినాయి. ఏం చెప్తున్నది అవి? మొత్తం అంటే దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోయుపడవద్దు. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ పర్సన్స్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది బుక్ లోపల. అంబేద్కర్ చేసే ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రణాళిక ఎట్లా ఉండాలంటే అంటే కొందరు ఇంకా ధనవంతులు అయ్యే విధంగా, కొందరు ఇంకా పేదవాళ్ళు అయ్యే విధంగా ఉండద్దు, సంపద అంతా కొద్ది మంది దగ్గర జమ కావద్దు అని చెప్తా ఉన్నాడు. చెప్పింది మన రాజ్యాంగం. ఇవాళ ఏం జరుగుతున్నది? కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఇవ్వాలి, లక్షల కోట్ల రూపాయల డబ్బులు. కరోనా టైంలో ఎంతోమంది పేదవాళ్ళకు తిండి లేక పేదవాళ్ళు చనిపోతూ ఉంటే, రోడ్ల మీద నడవలేక పేదవాళ్ళు ఒకవైపు చనిపోతూ ఉంటే, ఒక 100 కార్పొరేట్ కుటుంబాలకు ఆస్తి 2 అంతలు పెరిగింది. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది వాళ్ళకు. అదానికి కానీ, అంబానీకి కానీ, మరొకరికి కానీ. ఎట్లా వచ్చిందండి వాళ్ళ? వ్యాపార నైపుణ్యత కారణం చేత వాళ్ళు సమర్థించే వ్యక్తులంతా కూడా ఎక్కడ వాళ్ళకి చాలా నైపుణ్యత ఉంది కాబట్టి వాళ్ళు సంపాదించగలిగారని చెప్పేసి. నైపుణ్యత వాడిది కాదు, దాని నైపుణ్యత అక్కడ ఉండదు. దాని చెప్పేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఒక 200 కోట్లు ఉన్నాయి అనుకోండి. మీ దగ్గర 200 కోట్లు ఉంటే మీకు సలహాలు చెప్పడానికి మాలాంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. మీరు ఊకే తలకాయ ఊపితే చాలు, సార్ అక్కడ కొనండి 100 ఎకరాలు, నువ్వు 100 ఎకరాలు కొన్నావు, రియల్ ఎస్టేట్ చేయి, ప్లాట్లు చేయి. అది మ్యాపులు చేసేది ఎవరు, స్కెచ్లు గీసేది ఎవరు, అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటటువంటిది ఎవరు, అమ్మేది ఎవరు, లాస్ట్కి తీసుకొచ్చి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేది ఎవరు మీ అకౌంట్లో? అంతా ఎంప్లాయీసే, అంతా వేరే వాళ్ళే. టెక్నాలజీ అంతా చేసేది వేరే వాళ్ళే. ఈయన అకౌంట్లో డబ్బులు పడతాయి అంతే. ఈయన సంపద పెరుగుతుంది. ఈయన కానీ, ఈయన భార్య కానీ. ఇప్పుడు అదానీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు దాని లోపల. అదానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అన్నీ నడుస్తున్నాయి, ఎవరు? పైలట్లు నడుపుతారు. లాభం అంతా వీళ్ళకి పోతుంది. భూమిలోకి వెళ్ళి గ్యాస్ తీయాలా, అక్కడ సైంటిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు? ఎక్స్పర్ట్స్ ఎవరు? సైంటిస్టులు నీ పేడ్ ఎంప్లాయీస్. వాళ్ళు చేస్తారు పాపం, తప్పదు కదా, జీతాలు కావాలి కదా, బతకాలి కదా, ఒక లీగల్ ఒపీనియన్ కావాలా. ఎవరు వస్తారు? బాగా డబ్బు ఉండేది కాబట్టి నువ్వు 4 లక్షలు ఇస్తే సూపర్ అడ్వకేట్ వస్తాడు, నీకు సలహాలు ఇస్తాడు. ఇంకోటి కావాలా, ఇంకో దానికి ఇంకొక ఆయన సూపర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గర సర్వీస్ చేయడానికి వస్తాడు. అందుకే వేమన ఓ రోజు చెప్పాడు అన్నట్లు, కులము గలుగువాడు గోత్రము గలవాడు విద్య చేత వీగువాడు పసిడి గలుగువాని బానిసా కొడుకురాడు. ఏ కులమైనా ఉండొచ్చు, ఎంత విద్యను చదువుకొని. ఇవాళ ఏమైపోతున్నది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ ఉంది, లేకపోతే యశోద హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్స్ ఉంది. ఎంతో ఎక్స్పర్ట్ డాక్టర్ ఆయన, బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాడు అందులో. మరి గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోలేదు, ఏం చేస్తాడు? వీళ్ళు ఇస్తారు, నెలకు 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇస్తామంటారు. పోయి అక్కడ ఆపరేషన్ చేస్తాడు 3 లక్షలు. ఏం చేసేది 3 లక్షల ఆపరేషన్లు. అలా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేసేది 30 లక్షలు. టాలెంట్ ఉన్నటువంటి వాడికి డబ్బులు వస్తలేవు, కొద్దిగా వస్తున్నాయి. ఏదో ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అయితే, పెద్ద ఇంజనీర్ అయితే, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంటే, విద్యా నాలెడ్జ్ బాగా ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మాట చెప్తా, నేను బ్రహ్మాండమైన మ్యాథ్స్ ఎక్స్పర్ట్ని అనుకోండి, మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ని అనుకోండి. నన్ను ఈ నారాయణ కాలేజీ వాళ్ళు, చైతన్య కాలేజీ వాళ్ళు ఒక లెక్చరర్గా తీసుకుంటారు. ఎంత ఇస్తారు? నెలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ప్యాకేజ్ అనుకో 50 లక్షలు ఇస్తారు నాకు. కానీ నా పేరు మీద ఎన్ని వందల మంది విద్యార్థుల దగ్గర ఎంత డబ్బు వాళ్ళు వసూలు చేస్తారు? టీచర్స్కి ఇచ్చేది ఎంత, నీ లెక్చరర్స్కి ఇచ్చేది ఎంత,
ప్రొఫెసర్స్కి ఇచ్చేది ఎంత, అక్కడ ఉండే స్టాఫ్కి ఇచ్చేది ఎంత, నీకు వచ్చే లాభం ఎంత, ఆ లాభంలో నువ్వెంత తీసుకుంటున్నావు, ఈ ఖర్చులు పోను ఎంత పోతున్నాయి. అట్లా లక్షల కొద్ది కోట్ల కొద్ది రూపాయల డబ్బు కొంతమంది దగ్గర జమ కావడానికి టాలెంట్ కారణం కాదు. ఏమైనా బాంబులు తయారు చేస్తాడా, మిసైల్స్ తయారు చేస్తాడా, ఒక సైంటిఫిక్ ఎక్స్పర్ట్ చేస్తాడా, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ చేస్తున్నారా? ఇవన్నీ వేరే ఎక్స్పర్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు బాబు వాళ్ళు గారు. సో బట్ కానీ ఇన్వెస్ట్ చేసేది వాళ్ళు చేయాలంటే కొంత మూలధనం కావాలి. ఆ మూలధనం పెడుతున్నారు కాబట్టి ఆ మూలధనానికి మళ్ళీ వాళ్ళు రీపే తీసుకోగలుగుతా ఉన్నారని చెప్పేసి వాదన. మూలధనం అంతా కూడా దోపిడీ చేస్తేనే వస్తుంది తప్పించి దోపిడీ ఏంది ఎక్కడ మూలధనం రాదు. ఒక్క మాటలు చెప్పాలంటే ఒక్క మాట. ఇప్పుడు ఇందాక ముందు చెప్పినట్లు ఏ ఆర్యన్సో ఏ ముస్లిమ్సో వచ్చారనుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం మీద దాడి చేశారు, ఇక్కడ రాజును ఓడించాడు, ఇక వాడు ఇక్కడ గోల్కొండ కిలాకు నవాబ్ అయినాడు. ఏమంటాడు అందులో నిజాముద్దీన్ అనేవాడిని పంపిస్తాడు. దాన్ని అతని పేరు మీద నిజామాబాద్ అవుతుంది. అక్కడ 1000 ఎకరాలు ఇస్తాడు అతనికి. ఉన్న 20 గ్రామాలకు నువ్వు జమీందారు అంటాడు. ఇంకొకరిని ఏదో హాజీపూర్ పంపిస్తాడు, ఇంకొకరిని వరంగల్ పంపిస్తాడు, ఇంకొకరిని నల్గొండ పంపిస్తాడు, ఇంకొకరిని మిర్యాల కూడా పంపిస్తాడు. ఆ ప్రాంతంలో నువ్వు కోట కట్టుకొని నువ్వు సంస్థానాధీశుడిగా ఉండి నువ్వు ఆ సంస్థను పరిపాలన చేయని చెప్తున్నాడు. వీడు అక్కడ అడవి కొట్టినోడా, చెట్టు కొట్టినోడా, కష్టపడ్డవాడా, ఎట్లా ఎంచి వాటికి భూములు ఎట్లా వచ్చినాయి? ఆ రాజు మీ కులమోలు రాజ్యం గెలుచుకున్నారు కాబట్టి ఆ రోజు, లేక నీ బంధువులు రాజ్యం గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు నీకు ఇక్కడ ఇచ్చారు. నువ్వు వచ్చినావు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు అధికారం? ఇప్పుడు పాలకుల్ని కూడా మనం అలానే భావించవచ్చా? అంతే కదా. అయితే ప్రజల్ని కాస్త మభ్యపెట్టి 4 ఓట్లు తెచ్చుకొని ఒక చైర్లోకి వచ్చేసేసి ఇప్పుడు అలా ప్రజల్ని పీడించి పెద్ద ఇప్పుడు ఈ యొక్క జమీందారులు భూస్వాములే, ఈ జమీందారులు జాగీర్దారులు ఇంకా చాలా గమ్మత్తు ఉంటుంది. వీళ్ళ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు పోతారండి. సార్ కులము మతము జాతి అట్లా ఏమి ఉండదు దాని లోపల. ఇంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉందనుకోండి, వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ టోపీ పెట్టుకోలిపోయి మేమంతా మీకే సపోర్ట్ అని అంటారు. రాజీవ్ గాంధీకే సపోర్ట్ అంటారు, రాహుల్ గాంధీకే సపోర్ట్ అంటారు. దానిలో రేపుతులారి ఇది రేపుతులారి బీజేపీ పవర్లోకి వచ్చిందనుకోండి, అసలు వెంటనే మేమంతా ఆర్ఎస్ఎస్, మేమంతా బీజేపీ ఎప్పటి నుంచో మేమంతా హిందూ మతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళం అని చెప్పేసి కాషాయగుడ్డలు కట్టుకొని పోతారు. ఎక్కడ నీతి నియమము, ఒక రూలు, ఒక పద్ధతి ఎక్కడ ఉండదు. తెలంగాణలో సాయుధ పోరాటం జరిగేటప్పుడు ఈ భూస్వాములు, జమీందారులు, వీళ్ళు జాగీర్దారులు అందరూ కూడా నిజాం రాజ్యం దగ్గరికి పోయి, ఇక్కడ కాసిం రజ్వీ ఉండే, కాసిం రజ్వీ ఏం చేసినాడు అప్పుడు, ఒక రజాకార్లు అనేటటువంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసినాడు ముస్లింల రక్షణ కోసం అని చెప్పేసి పేరుతోటి. అది చాలామంది హిందువుల మీద దాడి చేయడము, లేకపోతే పేదవాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఈ జమీందారులు, జాగీర్దారులు అందరూ కూడా అప్పుడు షేర్వానీలు వేసుకొని, ఆ ముస్లిమ్స్ వేసుకునేటువంటి షేర్వానీలు వేసుకొని, ఆ ముస్లిమ్స్ టోపీలు పెట్టుకొని, గడ్డాలు పెంచుకొని ఆదా వరుస అనుకుంటా వీళ్ళందరి దగ్గరికి తిరిగి మొత్తం ఎంతమంది జమీందారులు, ఎంతమంది జాగీర్దారులు వీళ్ళందరూ కూడా ఎప్పటిదాకా తిరిగినారు? 17th September 1948 దాకా తిరిగినారు. అంటే నిజాం సర్కార్ సర్దార్ వల్లభాయ్ పటేల్కు లొంగిపోయినటువంటి రోజు 17 సెప్టెంబర్. అంతవరకు వీరందరూ నిజాం గవర్నమెంట్కు ఏజెంట్లుగా, రజాకార్లకు ఏజెంట్గా, కాసిం రజ్వీకి మనుషులుగా పనిచేసినారు. ఎప్పుడైతే కాసిం రజ్వీ చేతులకెళ్ళి అధికారం పోయిందో, నిజాం చేతులకెళ్ళి అధికారం పోయిందో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ మిగతా వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకున్నారు, నెక్స్ట్ డే ఏం చేసినారు తెలుసా అండి? ఆ శరవణాలు తీసేసినారు, ఆ పైజామాలు తీసేసినారు, ధోతి కట్టుకున్నారు, మేరీ షర్ట్లు వేసుకున్నారు, ఆ ముస్లిం టోపీ తీసేసినారు, గాంధీ టోపీ పెట్టినారు, బొట్టు పెట్టుకొని మేమంతా గాంధీ భక్తులం. ఒక్క రోజులో గాంధీ భక్తులు అవుతారండి వీళ్ళు. లోపల మేము దేశం కోసం కాపాడడానికి వచ్చినాం అని వీళ్ళు ఎప్పుడు ఆ పైన కాంగ్రెస్ నాయకత్వం అవుతుందో వీళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుడు, ఎంపీ టికెట్ ఇచ్చుడు, వాళ్ళందరినీ తర్వాత మినిస్టర్స్ అయినారు. ఎవరు? అక్కడ దోచుకొని వచ్చిన డబ్బుతోటి భూస్వాములు జమీందారులు అయినారు. ఆ భూస్వాములు జమీందారులుగా ప్రజల్ని దోచుకున్నటువంటి డబ్బుతోటి ధనవంతులైనారు. ఆ డబ్బును తీసుకొచ్చి తర్వాత పెట్టుబడి పెట్టినారు. ఒక వస్తువు ఎట్లా తయారవుతుంది?
ఇప్పుడు ఇక్కడ కర్రలు ఉన్నాయి. ఒక కార్పెంటర్ వచ్చాడు, 2 రోజులు ఆ కార్పెంటర్ పని చేస్తే ఆ కర్రతో ఒక కుర్చీ తయారవుతుంది. కర్ర విలువ ఒక 50 రూపాయలు అనుకోండి. ఈ కుర్చీ అతడు 150కు 200 రూపాయలకు అమ్ముతాడు. ఒక వ్యక్తి కర్రకు 50 రూపాయలు ఇచ్చేస్తాడు, కార్పెంటర్కు 50 రూపాయలు ఇచ్చేస్తాడు, అతను 200కు అమ్ముకుంటాడు. ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా ఎట్లా వచ్చినాయి? అతని శ్రమను దోచుకోవడం వల్ల వచ్చేది. ధనవంతులు సంపదను సృష్టిస్తున్నారు అని అంటే ఏ ధనవంతుడు ఏ పరిశ్రమలో ఎక్కడ పని చేసి ఒక చీరను ఉత్పత్తి చేసినాడా, ఒక ఇటుక మోసినాడా, ఒక బిల్డింగ్ కట్టినాడా, ఒక చెరువుకు ఒక పొలానికి నీళ్లు పారించినాడా, ఎక్కడ పని చేసినాడు? శ్రమ అనేది ఎక్కడ చేసినాడు? శ్రమ చేయకుండానే వాడి దగ్గర సంపద ఎట్లా వచ్చింది? ఇది పెద్ద సబ్జెక్ట్. కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, పెట్టుబడి పెట్టామంటే వాళ్ళ తాత సొమ్ము కాదు, అంటే జాగీర్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అదంతా ప్రజల్ని దోచుకున్నటువంటి డబ్బు, ప్రజల కష్టంతో ప్రజల చెమటతో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 200 ఎకరాల భూమి ఉందండి, 200 ఎకరాల భూమి ఉంది. హైదరాబాద్లో బిజినెస్ షాపులు లేకపోతే ఇంకేదో ఆఫీసర్ పనిచేస్తున్నాడు. ఆ 200 ఎకరాల్లో పనిచేసేది ఎవరు? కూలీలు, లేకపోతే అగ్రికల్చర్ లేబరు, లేకపోతే టెనెంట్స్ పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 20 లక్షల రూపాయల పంట పండింది అనుకోండి. 20 లక్షల రూపాయల పంట పండితే పత్తి పంట కానీ ఇంకోటి కానీ అక్కడ వాళ్ళకి ఎంత ఇస్తాడు? ఈయన ఎంత ఉంచుకుంటున్నాడు? పోనీ 10 లక్షలు ఖర్చు పెట్టాడు అనుకోండి, పెట్టుబడి అది ఇది ఎరువులు మన్ను దుబ్బ మశానం జీతగాలు అది. ఈ మిగతా 10 లక్షలు ఆదా వస్తుంది. ఎప్పుడైనా అరకబట్టినాడా, చెమట తీసినాడా, కోత కోసినాడా, ఒక్క తవ్వెడు ఒక బియ్యమన్న ఎత్తి పట్టుకున్నాడా, మోసినాడా? కోసేది ఎవరు? నాట్లు వేసేది ఎవరు? పంట వచ్చిన తర్వాత ఏతుందో చివరికి తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని లారీలలో నింపేది ఎవరు? మార్కెట్కి తీసుకుపోయేది ఎవరు? అక్కడ అమ్మేది ఎవరు? డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి వాడు అకౌంట్లో వేసేది ఎవరు? మార్కెట్ కన్నా పోతాడు వాడు? ఏ శ్రమ చేయనటువంటి వ్యక్తికి ఇంత లాభం వస్తున్నది. మనం మొత్తం శ్రమ చేసే వాళ్ళకి అందులో 1/4 కూడా రాదు, 50% కూడా. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అదేదో వాళ్ళు శ్రమ చేసి సంపాదించినారనో కష్టపడి సంపాదించినారనో అట్లాంటిది ఏం లేదు. మొత్తం హిస్టరీ అంతా మీరు చెప్పినదంతా ఫ్యాక్ట్స్, అది కూడా ఈ సమాజానికి తెలియపరచాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారి వ్యాఖ్య ఉంది కదా రాజ్యాంగాన్ని మర్చి, దాని ఆవశ్యకత ఉందా? ఒకటండి రాజ్యాంగాన్ని. అలాగే ఇప్పుడు మీరు ఎవరైతే రిజర్వేషన్ రాజ్యాంగం ఎవరి కోసం అయితే ఉందో ఎక్కువగా వాళ్ళ ఉన్నతికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దోహదపడుతున్నారు, వాళ్ళు కూడా రాజ్యాంగం దళితుని ముఖ్యమంత్రి చేయాలనేది లేదు కదా, రాజ్యాంగాన్ని మార్చకూడదు అనేది ఏమన్నా ఉందా అని చెప్పేసి సాక్షాత్తు ఒక దళిత శాసనసభ్యుడు అలాగే ఇంకా ఇతరత్ర అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ గారి వ్యాఖ్యలను సమర్థించుతా మాట్లాడుతూ ఉన్నారు. బాలరాజు గారు అచ్చంపేట శాసనసభ్యులు అనేటువంటి వ్యక్తి. ఒకటండి, రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం మనది. అందరూ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఇక్కడ రాజ్యాంగంలో ఒక బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. దాన్ని సత్యం మాట్లాడాలా అని ఉందనుకోండి. ఒక ఆయన చెప్పాడు అనుకో, సత్యం మాట్లాడాలని చెప్పాడు. లేదా మత్తు పదార్థాలు తీసుకోవద్దని గౌతమ బుద్ధుడు చెప్పాడు. సత్యాన్ని మాట్లాడాలని చెప్పాడు. ద్రోహం చేయొద్దు అని చెప్పాడు. వీటిని మారుస్తారండి ఎవరన్నా? ఇది బేసిక్, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ఎక్కడ తప్పు ఉంది చెప్పండి, నేను ఒప్పుకుంటా. నేను ఎవరైనా నన్ను చర్చకు పిలవండి, ఎక్కడికైనా చర్చకు పిలవండి, మీరు ఏ టీవీ డిబేట్లైనా పిలవండి, లేకపోతే అసెంబ్లీకి పిలవండి, ఎక్కడైనా పిలవండి, దాని లోపల ఇంకొక 4 రాజ్యాంగం తెలిసినటువంటి ఒక శాస్త్రవేత్తను తీసుకురండి. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి సో అండ్ సో ప్రొవిజన్ తప్పుంది అని చెప్పండి. ఛాలెంజ్, మీరే చెప్పండి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు బాలరాజు ఇంకెవరో మహాత్ములు, నమస్కారం వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పండి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నీకు అంబేద్కర్ రాసిన తర్వాత మార్పులు తీసుకొచ్చింది, వేరే అమెండ్మెంట్స్ ద్వారా తర్వాత తీసుకొచ్చారు కొన్ని, వాటిలో చాలా జస్టిఫికేషన్ లేదు, మేము ఒప్పుకుంటున్నాం దానిలో. కానీ ఒరిజినల్ రాజ్యాంగంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఒరిజినల్ రాజ్యాంగంలో ఎక్కడ పొరపాటు ఉందో చూపించమనండి. ఛాలెంజ్ ఇవాళ మేము. మళ్ళీ వీళ్ళు ఏ కారణం చేత మార్పులు చేయాలని చెప్పేసి అంటున్నారు సార్? మార్పులు కాదు, పూర్తిగా తొలగించి కొత్తదాన్ని నిర్మించాలని చెప్పేసి. ఈ రాజ్యాంగం దళితులకు, ఆదివాసీలకు, పేదవాళ్లకు అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. ఈ రాజ్యాంగంలో ఏ కులం వాళ్ళైనా ఏ పదవి కన్నా పోయేటువంటి అవకాశం ఉంది. యూపీకి ముఖ్యమంత్రి కావచ్చు, తమిళనాడుకు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెక్కడికైనా. ఇవాళ సంజీవ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అయినారు. అందులో అవకాశం అనేది రాజ్యాంగం కల్పిస్తున్నది. ఈ రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పిస్తున్నది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఈ రిజర్వేషన్స్ ఉండద్దు. ఈ రాజ్యాంగం వాక్ స్వతంత్రాన్ని కల్పించింది, పత్రికా స్వతంత్రం. ఈ రాజ్యాంగం ఏమని చెప్తుందంటే రహస్యంగా నువ్వు కొన్ని మాటలు వినడం తప్పు అని చెప్పేసినటువంటి ఒక భావాన్ని ఈ రాజ్యాంగం చెప్తున్నది. వీళ్ళకేంటిది, ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి ప్రతిపక్షం వాళ్ళని వాళ్ళ జైలు లోపల పెడతా అంటే రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఒప్పుకోదు. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 అడ్డం వస్తుంది. జీవించే హక్కు అనేది అడ్డం వస్తుంది అన్నట్టు. ఈవెన్ ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రకారం చేసినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ పద్ధతి అంతా ఫాలో కావాలా. ఇవేంటంటే నువ్వు ఇష్టం వచ్చిన జైల్లో పెడతా అని అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక దొరలకు, భూస్వాముల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాంగం అడ్డుగా ఉన్నది. రిజర్వేషన్స్ వద్దు అని ఎవరైతే మనసు లోపల ఉందో దానిలో అలాంటి వాళ్ళకు రాజ్యాంగం అడ్డంకిగా ఉంది. సో అందు కారణం చేతనే పవర్ మొత్తం ఒకటి చేతిలో కాన్సన్ట్రేషన్ కావాలా అని అనుకుంటున్నారు. లేదా ఒక మతానికి, ఒక కులానికే ఏదైతుందో ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రావాలనుకో, హిందూ రాష్ట్రం రావాలని కొంతమంది మనసు లోపల ఉన్నారు. హిందూ రాష్ట్రం రావాలా, హిందూ సంస్కృతి రావాలని చెప్పేది. ఏది హిందూ సంస్కృతో అది నేను తర్వాత చెప్తా కావాలండి. హిందూ సంస్కృతి వీళ్ళు చెప్తున్నటువంటిది కాదు. రామకృష్ణ పరమహంస స్వయంగా కూడా అన్ని మతాలైనటువంటి ఒక విధానాలని ఫాలో చేశాడు. ఆయన నమాజ్ పట్టాడు, ఖురాన్ మొత్తం చదివాడు, ఆయన బైబిల్ చదివాడు, అందులో ఆయా పద్ధతిలో సాధన చేశాడు. భారతదేశం లోపల నిజమైనటువంటి సెయింట్ ఎవరైనా కానీ, నిజమైనటువంటి యోగులు కూడా ఎక్కడ కులాన్ని, మతాన్ని, జాతి భేదం పాటించలే. బ్రహ్మంగారు పాటించలే, అన్నమయ్య పాటించలే, ఇవాళ షిరిడి సాయిబాబా ఎప్పుడు పాటించలే, అందులో కబీర్ ఎప్పుడు పాటించలే. ఎందుకు రామానుజులు ఇవాళ పెడుతున్నటువంటి రామానుజులు కూడా ఆయన కులమత భేదాలను ఎక్కడ పాటించలే. కులమత భేదం అనేటటువంటిది దైవానికి వ్యతిరేకం, అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక వ్యతిరేకం. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్తున్నావు కదా నువ్వు. అద్వైతం అంటే ఏంటిది? శంకరుడు చెప్పినటువంటి అద్వైతం అంటే వేరే అనేది లేదు, అంతా ఒకటే. అంటే అతనిలో ఉన్నటువంటి ప్రాణము, నాలో ఉన్న ప్రాణము, అతనిలో ఉన్న ప్రాణము, అన్ని జీవరాశులు ఉన్న ప్రాణం ఒక్కటే. అన్నిట్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఆత్మకు రెండు అనేది లేనిది, ఒకటే ఆయన చెప్పేది. ఆత్మ ఒకటే అయినప్పుడు ఈ భేదాలు ఎట్లా ఉంటాయి? ఒకవైపు నువ్వు ఆత్మ ఒకటే అని చెప్పి వివేకానందుడు ఎక్కడ కూడా కులమత భేదాలను ఒప్పుకోలే. శివాజీ మహారాజ్ కులమత భేదాలను ఒప్పుకోలే. మహాత్ములు ఎవ్వరు కూడా, ఛాలెంజ్గా చెప్తున్నాం, ఏ మహాత్ముడు ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి లేదా నిజమైన దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ భేదాలు చూపించలే. ఎవరైనా భేదాలు చూపిస్తున్నారంటే కౌన్సిలర్ కావాలంటే ముస్లిమ్స్ ఓట్లు కావాలన్న వాళ్ళు, లేకుంటే హిందువుల ఓట్లు కావాలన్న వాళ్ళు. ముస్లిమ్స్లలో మతోన్మాదులు ఉన్నారు, లేదని మేము అంటలేం. అసలు హిందువులలో మతోన్మాదులు ఉన్నారు. మత జాడ్యము, మత దురహంకారము ఉన్నవాళ్ళు అన్ని కులాలు, అన్ని మతాల లోపల ఉన్నారు. దాన్ని మేము అది కాదు, మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, మంచిని ప్రేమించేవాళ్ళు కావాలి, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి. గౌతమ బుద్ధుడు ఒక బోధనలు అందరిని ఈక్వల్గా చూడమని చెప్పాడు గౌతమ బుద్ధుడు. అలాంటి వాళ్ళు కావాలి. షిరిడి సాయిబాబా ఎంత ప్రేమ అంటే కుష్ఠరోగిని కూడా ఆయన దగ్గర తీసుకొచ్చుకుని ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఏ రోజు ఏ క్షణంలో కూడా కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద భేదాభిప్రాయం చూపించలేదు. ప్రపంచంలో ఇంతవరకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియనటువంటి యోగులలో షిరిడి సాయిబాబా ఒకరు అండ్ కబీర్ ఒకడు. కొంచెం సౌండ్ తక్కువ లేకుండా తలిపేసేది. విషయం ఏంటంటే మతంలో ఎక్కడ కూడా మనకు మనుషుల పట్ల భేదం చూపించమనేటటువంటిది నిజమైన మతం ఎక్కడ చెప్పాలి.
ఈరోజు కూడా ఒక వ్యాఖ్య సార్ చెప్పండి. చెప్పండి. రాజేష్ సింగ్ గారు శాసనసభ్యులు గోషమల్కి సంబంధించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్కి అయిన షకీల్ అనేటువంటి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఐ థింక్ నిజామాబాద్లో జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు ఒకవేళ టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెడితే కన్నా తను హిందువుల చాలామందిని ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున రక్తపాతం అవుతుంది లేకపోతే గొడవలు అవుతుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఒక హిందూ టిప్పు సుల్తాన్ అనే విగ్రహం అక్కడ ఓట్ల కోసమే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి పెడతా ఉన్నారని చెప్పేసి అని ఒక హిందూకు సంబంధించినటువంటి ఎక్కువ భావజాలం కలిగినటువంటి వ్యక్తి రాజేష్ సింగ్ గారు చెప్పుకొచ్చాను. రాజకీయ లబ్ధి కోసమే ఎందుకని ఈ విధమైనటువంటి నేను అసదుద్దీన్ ఓవైసీ గారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ఉండగా వారి పైన ఫైర్ అవ్వడం జరిగింది, వారి వెహికల్ పైన. ఇది కూడా అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఎంఐఎం బోత్ కూడా కుమ్మక్కాయ చేసుకుంటా ఉన్నారు, ముస్లిం ఓట్లను చీల్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం అని చెప్పేసి వాదం. అంతే కదా. అక్కడ ఏంటంటే సమాజ్వాదీ పార్టీకి బీజేపీకి ఓట్ల డిఫరెన్స్ ఓన్లీ 3,000-4,000 ఉండేది గతంలో లెక్కల ప్రకారంగా. ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ శాతం ప్రజలు ఇటువైపే ఉన్నారు దీని లోపల. కానీ ఆ 4,000 ఓట్లు అయితే ఉందో ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు ముస్లిం ఓట్లను సమాజ్వాదీకి పార్టీకి పడకుండా చీల్చాలన్నటువంటి కుట్రలో భాగంగానే వీళ్ళు ఎంఐఎం వాళ్ళు పోయి అక్కడ క్యాండిడేట్లను పెడుతున్నారు. అది ముస్లిమ్స్ కూడా గుర్తించారు. ఈవెన్ యూపీలో ఉన్న ముస్లిమ్స్ కూడా గుర్తిస్తున్నారు ఇవాళ చాలామంది. కొద్దిమందే పోతారు కానీ ఈవెన్ మిగతా ముస్లిమ్స్ కూడా రేషనల్గా ఆలోచించేవాళ్ళు, సెక్యులర్గా ఆలోచించేవాళ్ళు, డెమోక్రటిక్గా ఆలోచించేవాళ్ళు. వాళ్ళేమీ ఈ మతోన్మాదుల వెనకాల పోరనే నమ్మకం మాకుందన్నట్లు దాని లోపల. ఇది ఈ దేశాన్నిలో వీళ్ళు విభజించాలని మనుషుల్ని విభజించాలని అయితే ప్రయత్నం జరుగుతుంది కదా, అది మన దేశంలో సాధ్యం కాదు. మన దేశంలో ఎందుకంటే మన దేశ పౌరులే, మనం ప్రజలే సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు. ఇప్పటికే ఈ కులాల జాడ్యంతో ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ఇవాళ అందరూ మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. చాలా చోట్లలో ఐక్యత, ప్రజల్లో ఐక్యత అనేటటువంటిది ఇప్పుడు బాగా డెవలప్ అయింది అందులో. అట్లా చూసుకుంటే నువ్వు ముస్లిమ్స్కు అగెనిస్ట్గా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, చాలా విషయాలు వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ముస్లిమ్స్ పాల్గొనలేదండి. తంత్యా టోపీ నాయకత్వాన్ని తిరుగుబాటు చేసినారు. ఇందులో చాలామంది ముస్లిమ్స్ ప్రథమ స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. దాని తర్వాత జరిగినటువంటి స్వతంత్ర సమరం లోపల ఎంతోమంది ఉరి తీయబడ్డారు. ముస్లిమ్స్ కూడా విప్లవకారులుగా పనిచేసినారు. ఆజాద్ హింద్ ఫౌజ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టినట్టు ఆజాద్ హింద్ ఫౌజ్లో ఎంతోమంది ముస్లిమ్స్ అక్కడ పెద్ద పొజిషన్ లోపల ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంగరక్షకులుగా కూడా వాళ్ళు పనిచేసినారు ముస్లిమ్స్. నువ్వు వాళ్ళ దేశభక్తిని ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన ఒక జాతి యొక్క దేశభక్తిని మనం శంకించడానికి వీల్లేదు. పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో ముస్లిమ్స్ పాల్గొనలేదా? ముస్లిం సైన్యంలోకి అంతా బయటకు వచ్చేసిన పాకిస్తాన్ వెళ్ళిపోయినారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వీళ్ళ ఓట్ల కోసం, 4 ఓట్ల కోసం ప్రజల మనసుల్లో అభిప్రాయ భేదాలు పెంచి దానిలో అట్లా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్పించి వీళ్ళకు నిజమైనటువంటి యొక్క ఇది లేదు. సో ఇంకా లోతుకు పోతే దానిలో ఏవైతే నంబర్ 2 బిజినెస్లు జరుగుతున్నాయో, నంబర్ 2 బిజినెస్లు అన్నిట్ల లోపల ఆ ముస్లిం లీడర్లు, ఈ హిందూ లీడర్లు అందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారు చాలా సందర్భాలు. మళ్ళీ రాత్రి ఒక దగ్గర కూర్చుండి వాళ్ళు పంచుకోవడమే. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ దగ్గర ఒక భూమిని ఆక్రమించినారనుకోండి, దాని లోపల ముస్లిం నాయకుడు ఆక్రమిస్తే హిందూ వాడు అడ్డంకి చెప్పాడు, హిందూ నాయకుడు అడ్డమిస్తే ముస్లిం వాళ్ళు అడ్డంకి చెప్పాడు. దాన్ని ఓ 50 కోట్లు 100 కోట్లు వచ్చినాయి అనుకోండి ఆ భూమి మీద, మళ్ళీ ఇద్దరు కూర్చుని పంచుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు పైకి చెప్పడానికే ఈ రాజా సింగ్ కానీ ఇంకొకళ్ళు కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళందరూ అవుతుందో పైకే కత్తులు దూసుకోవడంలో లోపలంతా షేక్ హ్యాండ్ షేర్లు ఏ వాట ఎంత దేంట్లో ఎంత అని చెప్పి అంతే. సో నేటి పాలకులంతా రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టేసి వాళ్ళు పవర్ కోసం పాకులాడుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారు. ముఖ్యంగా దళితులు ఒకటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ఇప్పుడు ప్రవర్తించినారంటే అథారిటేరియన్ ఫోర్సెస్ ఉన్నవారు. అంటే అధికారం అంతా మా చేతిలో కేంద్రీకరించబడాలి. ఇందిరాగాంధీ కూడా చేసింది ఎమర్జెన్సీ టైంలో
వీళ్ళని కాదు, ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకోండి, మొత్తం విద్యను మేము మార్చాలా, అన్ని ప్రైవేటీకరణ చేయాలా, బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలా, రైల్వేని ప్రైవేటీకరణ చేయాలా, లేకపోతే ఇప్పుడు విశాఖ ఈ ఉక్కు లాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయాలా. ఇవన్నీ వల్ల ఏమవుతున్నది, రిజర్వేషన్స్ పోతాయి. రిజర్వేషన్స్ పోతున్నాయి అని ప్రజలు రేపు తిరుగుబాటు చేస్తారు అందరూ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ చేతిలో పవర్ కాన్సన్ట్రేషన్ చేసుకోవడం కోసం ఈ రాజ్యాంగం వాళ్ళకి అడ్డం వస్తుంది. ఈ బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్న బండి సంజయ్ గారు కూడా ఈ రాజ్యాంగ సవరణ పైన ఒక మాట అనడం జరిగింది. మీరు అన్నట్టు ఇందిరాగాంధీ గారు కూడా మార్చే ప్రయత్నం చేశారు. ఉక్కు మహిళగా భారతదేశాన్ని చాలా వరకు ప్రభావితం చేసినటువంటి మహిళనే సాహసం చేసి వెనుదిరిగింది. నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన మాట అనేది సబబు కాదని తెలంగాణ అంతా కూడా, తెలంగాణనే కాకుండా భారతం అంతా కూడా కేసీఆర్ గారి వ్యాఖ్యలపైన ఖండిస్తూ ఉన్నారు. ఇది ఎటు దారి తీసే అవకాశం ఉంది సార్? తప్పుపడతా ఉన్నారు అంతా. ఈ ఎట్లా మాట్లాడతాడు అలా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి. అట్లా కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన్నే చెప్పమనండి, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమనండి, రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి ఏ ప్రొవిజన్, ఏ ఆర్టికల్ తప్పు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అసలు నేను మొండిగా నువ్వు చెప్పిన దాన్ని పూర్తిగా నేను ఖండిస్తలేను. ఇక్కడ నువ్వు నన్ను ఆర్గ్యుమెంట్లో ఒప్పించు, సార్ ఫలానా చట్టం తప్పు, ఫలానా ఆర్టికల్ తప్పు, ఇట్లా మార్చాలనుకుంటున్నాము. ఇవాళ అద్భుతమైనటువంటి రాజ్యాంగము అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాయి. రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, కేంద్రానికి అధికారం, దాన్ని వీళ్ళు అమలు చేయడం లేదు. ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే, సమస్య రాజ్యాంగం వల్ల లేదు. రాజ్యాంగం ఉచిత విద్యని ఇమ్మని చెప్పింది, వీళ్ళు ఉచిత విద్య ఇస్తున్నారా? రాజ్యాంగం అందరికి విద్యను కల్పించమని చెప్పింది, అందరికి విద్య కల్పిస్తున్నారా? రాజ్యాంగం ఏం చెప్పింది? ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఎలక్షన్లలో ఎలాంటి ప్రలోభాలకు గురి చేయొద్దని చెప్తున్నది. వీళ్ళు ప్రలోభాలకు గురి చేయకుండా 100 కోట్లకు పైగా మన ఉప ఎన్నిక ఖర్చు పెట్టడం ఎన్నిక అవుతున్నారా? రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు వీళ్ళు. ఉన్న రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, ఉన్న చట్టాలను వీళ్ళు అమలు చేయడం లేదు. అమలు చేయకుండా ఈ వాళ్ళు చేసేటటువంటి ఒక ఇల్లీగల్ పనులకు ఈ ఉన్న రాజ్యాంగం కూడా కొద్దిగా అడ్డం వస్తున్నది అన్నట్టు. కూని చేశారు కాస్త, ఉన్నది కూడా అడ్డం వచ్చా అని, అందుకని పూర్తిగా తొలగిస్తే సరిపోతుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చేసి చంద్రకుమార్ గారు ఇప్పుడు మీకు టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు సార్, ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. ఇది కూడా ఇది ఉండద్దు, ఆయనకు ఆ మాట్లాడే అధికారం ఆయనకు ఉండద్దు, రికార్డ్ చేసే అధికారం మన నరసింహకు ఉండద్దు. ఇది అధికారం, దీన్ని రేపులారి మనం ప్రజల్లోకి తీసుకొని పోవద్దు అంటే ఏం చేయాలా? రాజ్యాంగం అడ్డం వస్తున్నది. ఇక రాజ్యాంగం వ్యక్తి స్వతంత్రాన్ని హరించాలనుకున్న వాళ్ళకి అడ్డం వస్తున్నది, సమానత్వాన్ని హరించాలనుకున్న వాళ్ళకి అడ్డం వస్తున్నది, రిజర్వేషన్స్ తీసేయాలనే వాళ్ళకు రాజ్యాంగం అడ్డం వస్తున్నది. అందులో లేదా ఒక హిందూ మతోన్మాదం యొక్క విధంగా రాజ్యాంగాన్ని, విద్యా విధానాన్ని మార్చాలనేటువంటి వాళ్ళకు రాజ్యాంగం అడ్డం వస్తున్నది. ఇప్పుడు వాడు ప్రైవేటీకరణ చేస్తా అంటే మేమందరం పోయి అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో వేలాది మంది ఊరేగింపులు తీసుకుంటూ ధర్నాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు హరిజనుల మీద, దళితుల మీద దాడి జరిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు చాలా చోట్లల్లో. ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వచ్చి రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు కదా. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మరొక చోట కావచ్చు. మొన్న ఏదో జేబీఎం సినిమా లాంటిది వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు రావద్దు. సో పౌరుల హక్కుల్ని హరించాలంటే రాజ్యాంగం వాళ్ళ అడ్డొచ్చని ఆ అడ్డును తొలగించాలి. అందులో వచ్చినటువంటి ఆలోచన ఇదని భావించవచ్చు. ఇప్పుడు ఒక కేసీఆర్ ఒక 500 పోస్టులు తీశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లోపల నుంచి ఇష్టం లేదు ఇవ్వడం. సో అందుకని దీన్ని తొలగించితే కొత్త రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా పైకి ఏమంటారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. అవసరం లేదంటున్నారు కదా దళిత శాసనసభ్యులే. దళిత శాసనసభ్యులు ఏమైనా రాజ్యాంగంలో దళిత ముఖ్యమంత్రిని చేయాలని ఉందా అని చెప్పేసి అంటా ఉన్నారు. వారికే మద్దతుగా ఉన్నారు. వారు ఇంతకుముందు పెద్ద వేదికల ద్వారా చెప్పినటువంటి కేసీఆర్ గారి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి స్టాండర్డ్ మాది పడిపోతుంది సార్. అంటే నోట్లకి వెళ్ళి ఇంకేదో మాట వస్తుంది, అది మంచిది కాదు అందులో. సరే, ఇకపోతే సార్ తెలంగాణలో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి సంస్కృతి ఇప్పుడు ఒకటి ఉత్పన్నం అవుతుందని చెప్పేసి మీరు అన్నారు ఇందాక. మాట్లాడే స్వాతంత్రాన్ని ఉంచకూడదు, హరించాలని చెప్పేసి, విమర్శించకూడదు ప్రభుత్వాన్ని కానీ పాలకుల్ని కానీ అని చెప్పేసి. విమర్శించితే దాడులు చేస్తాం, భౌతికమైన దాడులు గతంలో ఎన్నడూ లేదు.
ఉద్యమం సందర్భంలో అది మరోలా భావించవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ తప్పిదాల మీద విమర్శించితే దాడులకు తెగబడతాను. సామాన్య పౌరుల దగ్గర నుంచి నిన్నటి పార్లమెంట్ సభ్యుడి వరకు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినట్టు హామీ నెరవేర్చలేదని చెప్పేసి అని రైతులు ప్రతిఘటించారు, వాళ్ళు దాడి చేశారని చెప్పేసి అనేది ఒక వాదన తీసుకొచ్చారు. అయితే నిజానికైతే అక్కడ నిజమైన రైతులు ఎప్పుడు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని తిరగరు. నాకు తెలిసి అయితే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు ఆ విధమైన దాడికి పాల్పడ్డారని చెప్పేసి. అంటే ఇది ఎటుపోతుంది సార్? ఇది ఈ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? విధానాల పరంగా విమర్శించుకోవాల్సింది, లేకపోతే మీరు అన్నట్టు ఆర్గ్యూ చేసుకొని? ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి కోపం వస్తుందంటే చేతగానోడికి కోపం వస్తుంది. ఎక్కడైనా ఇంట్లో కానీ బయట కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరికి కోపం వస్తుంది? చేతగానోడికి కోపం వస్తుంది. వీళ్ళు అవినీతిని పోగొట్టలేరు, నిరుద్యోగం పరిష్కరించలేరు, పేదరికాన్ని తొలగించలేదు. దేశంలో ఇప్పుడు రైతులు అనుకోండి, రైతుల ఆత్మహత్యలు వీళ్ళు ఆపలేరు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేరు, రైతులకు ఒక గ్యారంటీ, ఒక సెక్యూరిటీ లైఫ్ వీళ్ళు ఇవ్వలేరు. అందులో రైతులకు వీళ్ళు ఏం చేయలేరు, నిరుద్యోగులకు ఏం చేయలేరు. ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు పీకేస్తున్నారు. ప్రైవేటీకరణ చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ను, రైల్వేస్ను మీరు వెళ్ళిపోండి, ప్రైవేటీకరణ చేసి విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకా నిరుద్యోగం పెరుగుతున్నది. వీళ్ళు ఏమీ పరిష్కారం చేయనటువంటి వాళ్ళు కొత్త వేషం వేసుకొని రావాలి ప్రజలకి, లేదా ఇవన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళని మాట్లాడనీయకుండా చేయాలి. ఏం చేయాలి అప్పుడు? దాడి చేయడము, బెదిరించడము, భయపెట్టడము, బ్లాక్ మార్కెటింగ్ చేయడము. ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఒక దందా జరుగుతున్నది ఒక దగ్గర, ఆ దందాను ఒక విలేకరి బయట పెట్టాలనుకుంటాడు. వాడు ఇది బయటపడితే 100 కోట్లు పోతాయి, 500 కోట్లు పోతాయి, కాబట్టి వాడిని బెదిరించు. సో విలేకరుల మీద కూడా దాడులు పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. చంపుతామని చెప్పు. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క దోపిడీ ఎక్కువైందో, అవినీతి చాలా ఎక్కువైపోయిందో, దానిలో ఈ అవినీతి పరులు ఏదైతే ఉందో వాళ్ళ అవినీతిని ఎవరైనా బయట పెడతారంటే వాళ్ళు సహించలేరు, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు సహించలేరు. నోరు ముయించాలా. వాడు ఇంత లేడు నా గురించి మాట్లాడతాడా అంటాడు వాడు. ఒక విలేకరి, ఒక జిల్లా విలేకరి, లేకపోతే ఒక ప్రాంతం విలేకరి, వాడి తాహత ఎంత, వాడి ఐషత ఎంత అంటాడు. దాని నాకు ఇంత పెద్ద, నేను ఎమ్మెల్యేను, మినిస్టర్ను, నాకు వ్యతిరేకంగా వాడి మాట్లాడారు. ఎమ్మెల్యే తనలాంటి వ్యక్తులు ఓట్లు వేస్తేనే కదా అదే అనేది, తనలాంటి వ్యక్తులు ఓట్లు వేస్తేనే మంత్రి అనేది వాళ్ళ మైండ్ లోపల ఉంటుంది అన్నట్టు. వాళ్ళు అట్లా అనుకోలేరు కదా. ఇప్పుడు అట్లా అవుతలేదు బాబు. ఇప్పుడు ఏంటంటే చాలా రాజ్యాంగాన్ని వమ్ము చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయినారంటే, కేవలం 100 కోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. పూర్తి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ప్రజలు జ్ఞానవంతులు కాకపోతే మట్టుకు పెద్ద సంక్షోభం మన దేశంలో వస్తుంది. ప్రజలు తెలుసుకొని ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడతారు, ఎవరు రాజ్యాంగాన్ని కాపాడగలుగుతారు, ఎవరు రాజ్యాంగం ప్రకారంగా ప్రజల హక్కుల కోసం నిలబడతారు, అందులో మంచి ఏది, చెడేంటి, ఈ యొక్క కార్పొరేట్ కంపెనీల ఏజెంట్లు ఎవరు, ఈ కరప్ట్ వాళ్ళ అవినీతి పరులకు ఏజెంట్లు ఎవరు, ప్రజలు తెలుసుకొని మంచి వాళ్ళకు ఓట్లేసి, నిజాయితీ పరులకు, ఒక సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళకు, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళకు, లేదా బహుజన వాదాన్ని సమర్థించేటటువంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేసి రేపు వాళ్ళను గెలిపిస్తే కానీ ఈ ప్రమాదం పోదు. ఒక చిన్న మాట సార్, ఇంటరప్షన్. ఉద్యమం సమయంలో ఈ తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్రాల సంస్కృతి, రాయలసీమల సంస్కృతి వేరు. ఈ రాయలసీమ సంస్కృతి వచ్చి ఇక్కడ సంస్కృతిని అంతా బాగా డిస్ట్రక్ట్ చేస్తూ ఉంది. దాడులు అయితే ఏంటి, కబ్జాలు పెట్టుడు అయితే ఏంటి, దోచుకోవడం అయితే ఏంటి, ఉద్యోగాలు, నీళ్లు, ఉపాధి అన్నీ కూడా. ముఖ్యంగా భూముల దగ్గరకు వద్దాం. ఆత్మగౌరవంగా వెలువడేటువంటి భూమిని కూడా పెద్ద ఎత్తున కబ్జాలు పెడతా ఉన్నారు దౌర్జన్యంగా అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ పౌరుల కారణం చేతనే చిన్న మధ్యతరగతుల భూములు, 3 ఎకరాల భూమి ఇవ్వడం పక్కన పెట్టండి, చిన్న మధ్యతరగతి వాళ్ళకి, లేని వాళ్ళకి, దళితులకు, గిరిజనులకు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న భూముల్ని కూడా లాక్కుంటూ ఉన్నారని చెప్పేసి అని అదో రీసెంట్గా వచ్చినటువంటి ఒక కొత్త చట్టం అయితే ఏంటి, ఒకటి వచ్చింది కదా సార్ భూములకు సంబంధించింది. తద్వారా అయితే ఏంటి, గ్రామాలలో ఇంతకుముందు ఉన్నటువంటి అసైన్ భూములని నాకు తెలిసినటువంటి, నేను నోటీస్ చేసినటువంటి పటాన్ చెరువు నియోజకవర్గంలో కృష్ణాయిపల్లి అనే గ్రామం, దాదాపు గ్రామ సర్పంచ్ 500 నుంచి 1000 కోట్లకు అధిపతి అని చెప్పేసి నేను వినడం జరిగింది.
600 ఎకరాలు కబ్జా పెడతా ఉన్నాడని చెప్పేసి ఆ నియోజకవర్గ శాసనసభ్యుడి అండతో ఇంకా అధికార పార్టీ నాయకుల అండతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఒక మీరు చెప్పినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరుడు శ్రీకాంత్ అని అడ్డుకునే ప్రయత్నం చేసి భౌతికమైన దాడులు. నాడేమో రాయలసీమ వాళ్ళు కబ్జా పెడతా ఉన్నారని వాళ్ళు తరిమి కొట్టాలి. ఈరోజు కబ్జా పెడుతున్న వ్యక్తిని చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులకు వినతులు ఇచ్చే ఉండవు, ఇంకా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యుల దగ్గరికి వెళ్తే ఉండవు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్లు దొరకవు. సిద్ధించుకున్నటువంటి తెలంగాణ. ఇక నేను ఎక్కువ మాట్లాడే ఆ విషయం మీద, కానీ కాళోజీ ఒకటి చెప్పాడు, అది జ్ఞాపకంకి వస్తుంది నువ్వు చెప్తా ఉంటే. కాళోజీ ఏమనంటే, పొరుగోడు కనుక నీకు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి పెట్టు, అంటే చివరి బార్డర్ దాకా పొలిమేర వరకు వాడిని తరిమి కొట్టు అని చెప్పేసి చెప్పాడు. అట్లు మనోడే కనుక ద్రోహం చేస్తే వాడిని బొందబెట్టు అని చెప్పాడు. కాళోజీ మాట ఇది, కాళోజీ నోట్లకెళ్ళి వచ్చినటువంటి మాట. ఆ బొంద పెట్టడానికి శక్తి సామర్థ్యాలు సరిపోతలేవు అంటే ప్రజలు ఓట్ల ద్వారా అలాంటి వాళ్ళని ఏదో ఓడించి దానిలో ఓ మంచి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నటువంటి రోజే దేశానికి రక్షణ. ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ ఎట్లా, దళితులకు రక్షణ ఎట్లా, మైనారిటీలకు రక్షణ ఎట్లా, పేదవాళ్ళకు రక్షణ ఎట్లా, ఒక మంచికి రక్షణ ఎట్లా అని అంటే ఇవాళ ప్రజలు చైతన్యవంతులు కాదు. ఫస్ట్ పాయింట్, మేము డబ్బులకు ఓటేయము అనే నిర్ణయానికి ప్రజలు రావాలి. అట్లీస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్, టీచర్స్ ఇవాళ ఘోరం, చదువుకున్న వాళ్ళు వీళ్ళు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ, అలాంటి ప్రతినిధులను వీళ్ళు ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు దీనికి కొద్దిగా అడ్డుకట్ట అయ్యొచ్చు. ఆ చైతన్యం ప్రజలు రానంత వరకు, వీళ్ళు సరైనటువంటి వాళ్ళని ఎన్నుకోనంత వరకు ఈ నిరుద్యోగం ఎట్లా ఉంటుంది, అవినీతి ఎట్లా ఉంటుంది, అవినీతి ఇలానే ఉంటుంది, ఈ అనేక సమస్యలు ఎట్లా ఉంటాయి, ఈవెన్ దాడులు జరుగుతాయి. భవిష్యత్తులో ఈ స్వతంత్రం కూడా, ఈ మాట్లాడే స్వతంత్రం కూడా లేకుండా చేయడానికే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉంది, 2 కోట్లకు పైగా అగ్రికల్చర్ మీద మంచిగా ఆధారపడి జీవించగలుగుతున్నారని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు పారదోలగలిగాం, లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అయితేనే, ప్రైవేట్ సెక్టార్లకు చాలా పరిశ్రమలు తీసుకొచ్చి ఇది చేసామని చెప్పేసి. ఇంకా నీళ్ళ విషయానికి వచ్చే పెద్ద ఎత్తున నీళ్లు తీసుకురాగలిగినాం, కోట్ల ఎకరాల సాగుకి అవకాశం కల్పించామని చెప్పేసి. ప్రైవేట్ కంపెనీస్లలో వాళ్ళు రావడము, వాళ్ళు ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టడం కానీ, అది చంద్రబాబు నాయుడు కాలంలో స్టార్ట్ అయింది, వీళ్ళ కాలంలో స్టార్ట్ అయింది కాదు. ఇది జాబ్స్ అనేటటువంటిది. ఐటీ కంపెనీలు వాళ్ళ లాభాల కోసం పెడుతున్నారు, అందులో ఉద్యోగాలు కావాలి కాబట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. దానికి వీళ్ళు క్రెడిట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. వీళ్ళకి అసలు అది తప్పు, వీళ్ళు క్రెడిట్ తీసుకోవడం. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వస్తారు, ఆల్ ఇండియా మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇక్కడ ఒక పరిశ్రమ పెడతారు, వాళ్ళు 1000 మంది ఉద్యోగాలు ఇస్తారు. దానికి వీళ్ళకేం సంబంధం, అందరూ వీళ్ళకేం సంబంధం. పరిశ్రమకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ఇక్కడ నిరుద్యోగాన్ని పారదోలే ప్రయత్నం చేస్తామన్నా, పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు అంటే సరే, అది కొంతవరకు కరెక్టే. దానిలో నిజాయితీగానే రాయితీలు ఇస్తున్నారో, నిజాయితీగా రాయితీలు ఇవ్వడం లేదా అనేది సమస్య మళ్ళీ వేరే ఒకటి. ఆ పరిశ్రమ పెట్టడానికి మళ్ళీ అవన్నీ ఎందుకు, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే వీళ్ళు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు వీళ్ళు క్రెడిట్ తీసుకునే అవసరం ఎంత మాత్రం లేదు. ఇక ప్రభుత్వంలో ఉంటారు. తెలంగాణ 2014 ఏర్పడిన నాటికే దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయని ఒక అంచనా. 1,10,000 గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి. అది లెక్కలు సరిగ్గా లేవు, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాలని మన వాళ్ళు చెప్పినారు, అది వేరే విషయం. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఎంతమంది ఆంధ్రాకు వెళ్ళిపోయినారు, ఆంధ్ర ఉద్యోగులు ఒకటి, ఎంతమంది రిటైర్ అయినారు, ఎన్ని మొత్తం ఖాళీలు ఏర్పడ్డాయి, దాదాపు ఒక 3-4 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవాళ ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి చూడండి, అందులో కూడా ఇంతకుముందు 20 మంది ఉద్యోగులు ఉండేటువంటి ఇది 12 మంది ఉద్యోగులు ఉంటున్నారు, 12 మంది ఉద్యోగులు ఉంటున్నారు దానిలో. అందుకని ఏంటిది పరిస్థితి, ఎవరు కల్పించారు ఉద్యోగాలు? మొత్తం తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు, ఖాళీలు ఎన్ని? ఇవాళ 2014 నుంచి ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది?
ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని భర్తీ అయినాయి, ఒక్కటి ఏసీ భర్తీ చేయలే, ఇవాళ ఏసీ నోటిఫికేషన్ ఇవ్వలే. ఇవాళ అన్నీ మనకు తెలుస్తున్నాయి. దాని ఒక 30,000 40,000 మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. వాస్తవంగా చెప్పాలి, పోను ఒక 50,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం. దాని నీకు ఒక 2 లక్షలు 3 లక్షల ఖాళీలు ఎక్కడ, ఒక 50,000 ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ అనేక చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి. ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీలో, ఉస్మానియాలో, కాకతీయలో, నిజాం, నిమ్స్లో డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఇంకా నీరు గారింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత అని చెప్పేసి, నిధులు కేటాయించక మీరు అన్నటువంటి యూనివర్సిటీలకి, ఈ నియామకాలు భర్తీ చేయక స్కూళ్ళకి అని చెప్పేసి, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ స్కూళ్ళు పెద్ద ఎత్తున దందా చేస్తున్నాయి. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటోళ్ళు లేరు, చాలా బళ్ళు మూసేశారని చెప్పి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమో ఇంగ్లీష్ విద్య అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాం. గతంలో KG to PG అని చెప్పేసి ఉన్నారు, అదేమో మరుగున ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామని అని చెప్పేసి మరో కొత్త వాదన, మరో మరుపుని తీసుకొచ్చే ప్రయత్నం, అది మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అనుభవంలో తెలుసుకుంటారండి. ఇప్పుడు ఏంటంటే, నేను ఒకసారి అబద్ధం చెప్పినా అనుకోండి, నమ్మచ్చు నువ్వు. రెండోసారి కూడా చెప్పినా అనుకోండి, ఏదో పోన్లే పాపం సార్ మంచోడే కదా, రెండోసారి కూడా నిజం ఏదో ఆయన చెప్పేది కరెక్టే కావచ్చు నమ్మచ్చు అన్నట్లు. ఇక్కడ నేను 3వ సారి 4వ సారి కూడా అబద్ధం చెప్తే నమ్ముతారా ప్రజలు? ఫస్ట్ 5 years ఎట్లా ఉంటుందని అంటే, కొత్తగా పవర్లకు వచ్చినారు, ఆయన ఎంతో చేస్తున్నాడు అభిప్రాయం ఉంటుంది. సెకండ్ 5 years పీరియడ్లో అన్నీ ఎగ్జామ్ చేస్తారు ప్రజలు. ఎవరి సుంటోళ్ళు, ఎవరెందుకు చేస్తున్నారు, దేనివల్ల వచ్చింది, ఎవరికి ఎంత లాభం వస్తుంది, ఎవరెట్లా బతుకుతున్నారు, ఎవరి జీవితాలు ఎట్లా మారినాయి అని చూసుకుంటారు జనం. దాని లోపల 3వ సారి ప్రజల్ని మోసం చేయడం కష్టం, చేయలేరు, ఎవరు చేయలేరు. మరొకసారి అయితే తెలంగాణ ప్రజలు మోసపోరంటారు. ఎందుకు పోతారు? నాకు నమ్మకం మోసపోరాడు. అబద్ధాన్ని బహు అద్భుతంగా చెప్పగలుగుతాడు కేసీఆర్ గారు, ప్రజల్ని మురిపించగలుగుతాడు అని చెప్పేసి ఒక వాదన. ఎంత అతడు కాదు, పెద్ద సినిమా యాక్టర్ వచ్చినా కూడా 3వ సారి 4వ సారి కూడా చేస్తామంటే ప్రజలు నమ్మరు. చివరిగా సార్, మనం భూముల దగ్గరికి వద్దాం. ఇందాక మాట్లాడుకున్నట్టు ఉద్యమం సమయంలో అందరూ కూడా నీళ్లు నియామకాలు స్లోగన్ తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం విభేదించడం జరిగింది. ఒకవేళ మనకు నీళ్ళు వచ్చినాయనుకో, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చి సాధించుకోగలిగితే, ఆ వచ్చిన నీళ్ళు ఎవరు భూములకు వెళ్తాయి అని చెప్పేసి ప్రయత్నం ఆ రోజు విశారదన్ మహారాజ్ గారు అది నేను ఇప్పుడు మధ్యలో పూర్తిగా చెప్పలేదు. అప్పుడు సార్ స్వతంత్రం రాకముందు ఎవరైతే జమీందారులు జాగీర్దారులు ఉన్నారో, పెద్ద భూస్వాములు, వాళ్ళందరూ అధికార పక్షంలో చేరిపోయినారు. వాళ్ళ స్వభావం ఏంటిదనంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వెంబడి ఉంటారు, టీడీపీకి అధికారం వస్తే మళ్ళీ టీడీపీలోకి పోతారు, మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలో వస్తే మళ్ళీ టీఆర్ఎస్లోకి అదే బ్యాచ్ పోతుంది అన్నట్లు, ఇంకొక బ్యాచ్ పోరు దాని లోపల. వీళ్ళదేంటిది, ఏదో కర్మానగాలి సీలింగ్ యాక్ట్ వచ్చింది, కానీ సీలింగ్ యాక్ట్ ఎక్కడ అమలు జరిగిందా? సీలింగ్ యాక్ట్ అమలు జరిగిందా? సీలింగ్ యాక్ట్ కనుక అమలు జరిగితే మల్లారెడ్డి మినిస్టర్ గారు నాకు 300 ఎకరాల భూమి ఉందని చెప్పి చెప్తాడా? జీవన్ రెడ్డి గారికి కూడా అది కాదు, నాకు 300 ఎకరాల భూమి ఉందని మల్లారెడ్డి గారు చెప్పగలరా? నన్ను సీలింగ్ యాక్ట్ ఏమో ఆయనకే తెలియదు దానిలో చట్ట విషయం. అందుకని ఏంటంటే పాపం మంచి వ్యక్తి ఒప్పుకున్నాడు కదా, నాకు 300 ఎకరాల భూమి ఉందని ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు కదా సార్, వారికి కూడా ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కి ఇంకో చోట ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఉంది కదా, జీవన్ రెడ్డి గారికి దాదాపు 100 ఎకరాలు ఉందని చెప్పి. అందుకని వాళ్ళు భూముల్ని ఎందుకు వదులుకుంటారు? వదులుకోలేరు, ఏదో కారణం. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందనంటే, రైతు బంధు పథకం వల్ల ఎవరు లాభపడుతున్నారు? 1 ఎకరం ఉన్న వాళ్ళకి 4,000 వస్తాయి అందులో. అదే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 4 లక్షలు వచ్చినాయా? 4 లక్షలు వస్తాయి. 1 ఎకరానికి 4,000 అయితే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 40,000, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 4 లక్షలు వస్తాయి. అట్లా ఇప్పుడు 300 ఎకరాలు ఉన్న వాళ్ళకు 12 లక్షలు వచ్చాయి వీళ్ళకు. అట్లనే ప్రాజెక్టుల ద్వారా రేపు నీళ్ళు వచ్చినా కూడా ఆ నీళ్ళ వల్ల
అత్యధిక భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది. ఫ్యూడలిస్టులకే లాభం. సో సాధించుకున్న తెలంగాణ సంపన్నులకే మరింత సంపన్నులుగా మారడానికి సహకరిస్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు కరీంనగర్ ఏరియాలో 200 ఎకరాల భూమి ఉందనుకోండి. అఫీషియల్గా 100 ఎకరాలు నా దగ్గర, 78 ఎకరాలు, అన్అఫీషియల్గా ఇంకొక 200-300 ఎకరాల భూమి ఉందనుకోండి నా దగ్గర. ఆ నీళ్ళు వస్తే ఎవరికి బెనిఫిట్? ఇది పలు అంశాల మీద జస్టిస్ చంద్రకుమార్ గారి మనోగతం. ఎవరైతే హక్కులు కాలరాయాలనుకుంటా ఉన్నారో వాళ్ళే రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి వీటిపైన అని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు. నమస్కారం.